ఆరాధించగా వెళ్ళెదము, ఆనందింతుము ఈ వేళ. రండి రండి ఆనందింతుము ఈ వేళ. దివి భువికేగిన వేళ, నింగినెల కలిసే వేళ, దైవం నరుడైన వేళ, ఆనంద వేళ. రండి రండి ఆనందించు ఈ వేళ, దివి భువికేగిన వేళ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినము మనము తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతున్న ఈ సమయంలో కుటుంబస్తులైన మీ అందరికీ కూడా అభినందనలు, ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. కుటుంబ జీవితము అంత సులభమైనది కాకపోయినప్పటికీ ఆ కుటుంబ జీవితంలో మీరు మీ పాత్రను చక్కగా పోషిస్తూ కుటుంబ అభివృద్ధికి, శ్రేయస్సుకు తోడ్పడుతున్నందులకు ఒక విధంగా మీరందరూ కూడా అభినందనీయులు. అయితే ఇహలోక సంబంధంగానే కాకుండా ఆత్మీయకంగా మీ కుటుంబాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటే ఇంకా ధైర్యులు, ఇంకా అభినందనీయులు. ఈరోజు ఆ తిరుకుటుంబము మనందరినీ ఆశీర్వదిస్తూ, మన కొరకు ప్రార్థిస్తూ, మన కుటుంబము ఆ కుటుంబమును పోలి ఉండాలని వారు ఆశిస్తున్న సందర్భంగా వారి ఆశను నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మన ప్రతి కుటుంబంలో దేవుడు చేసినటువంటి అన్ని మేలులకు, ఉపకారములకు మనము దేవునికి ఈరోజు ప్రత్యేకంగా కుటుంబంగా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాం. అయితే మనము ఒక కుటుంబంగా దేవుని ఆరాధిస్తున్నామా? ఒక కుటుంబముగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నామా? ఒక కుటుంబముగా దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్నామని ఒకసారి పరిశీలించుకుంటూ, దేవుని సహాయం కోరుకుంటూ, దేవుని క్షమాపణ వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిరి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము.
మన్నించవా ప్రభువా, కరుణించవా ప్రభువా, మన్నించవా ప్రభువా, కరుణించవా ప్రభువా. నీ వాడినే కానా, నీ సంఘములలేనా, చేరుకో చేర్చుకో దాచుకో గుండెలో, మన్నించవా ప్రభువా, కరుణించవా ప్రభువా. సిరులు పొందిన ఆనందములో సిలువ సంగతి మరిచాను, మన్నించవా ప్రభువా, తలకు మునిగిన ధనమైకంలో ప్రార్థనలని విడిచాను, మన్నించవా ప్రభువా. నీ ధ్యాస కలిగించి నీ వైపుకు మళ్ళించు, తండ్రిగా తల్లిగా అన్నగా జాలిగా, మన్నించవా ప్రభువా, కరుణించవా ప్రభువా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. దివిలో దేవునికి మహిమ మహిమా భూజనులందరికీ శాంతి సమాధానము. దివిలో దేవునికి మహిమా మహిమా భూమి జనులందరికీ శాంతి సమాధానము అని పాడిని దూతల గానం, నీ ధ్యానంలో స్తుతించి పాడిరి మహోన్నత గీతము. గ్లోరియా 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 గ్లోరియా. వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము, మిమ్ము ఘనపరచుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా.
సుతుడా శ్రీయేసువా దేవుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించెడువారా నిన్ను పొగడెదము నిన్ను స్తుతించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము మిమ్ము ఘనపరచుచున్నాము గ్లోరియా 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 పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరే తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము మిమ్ము ఘనపరచుచున్నాము ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, మీరు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితములోని ప్రేమ బంధములకును నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా దయచేసితిరి. ఈ సత్యమునే స్మరించుకొని మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసు మరియ యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శమును అనుసరించుచు మేము మానవ ప్రేమలోని పవిత్రతను కుటుంబ విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుముగాక. కడన నీ స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందు భాగ్యమును కూడా మాకు అనుగ్రహింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సమూవేలు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండెను. పరిశుద్ధ గ్రంథం మొదటి పట్టణము, సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు మరియు 24వ వచనం నుండి 28వ వచనం వరకు. సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు మరియు 24వ వచనం నుండి 28వ వచనం వరకు. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డను అడిగి తిని అనుకొని శిశువుకు సమూవేలు అను పేరు పెట్టెను. ఎల్కన ప్రభువుకు బలి అర్పించి వ్రతము తీర్చుకొనుటకు మరలా కుటుంబముతో బయలుదేరును. కానీ అన్నా వెళ్ళలేదు. ఆమె ఎల్కనతో, నేను ఇప్పుడు రాను, పాలు మానిన పిదప బాలుని కొనివచ్చి యావేకు సమర్పింతును. ఆ పిమ్మట వాడు యావే సన్నిధిలోనే ఉండిపోవును అనెను. అంతటా అన్న బాలుని తీసుకొని 3 ఏండ్ల కోడెదూడను తోలించుకొని తూముడి పిండితో తిత్తెడు ద్రాక్ష సారాయముతో షీలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడు ఇంకను పసివాడు. అచ్చట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్న బాలుని వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలను, మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించితిని. ప్రభువు నా మనవి ఆలించి నా కోరిక తీర్చెను. కావున నేను ఈ పసికందును ప్రభువుకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండును అనెను. అంతటా వారు ప్రభువును మ్రొక్కిరి. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాది మధురం నా తండ్రి ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ.
మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరైనది. రెండవ పఠనం పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1-2 వచనములు మరియు 21 నుండి 24 వరకు వచనములు. ప్రియులారా, తండ్రి మనలను ఎంతగా ప్రేమించునో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వల్లనే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువల్లనే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానింటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనమిచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయములను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులను వనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ గలవారము కావాలని దేవుని శాసనం. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందును దేవుడు వారి యందును ఉండును. ఆయన మనకు వసగిన ఆత్మ వలన దేవుడు మనయందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. పలికెను నామది పరవశమై, పాడెన జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము
41వ వచనము నుండి. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళిడేవారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరిగి ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినినవారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారములో నిన్ను వెదుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటి యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆధిరాపమానములను పొందుచుండెను. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరొకసారి అందరికీ తిరుకుటుంబ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. పండుగ రోజు, క్రిస్మస్ పండుగ రోజు మనము యేసు ప్రభు ఏ విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి వ్యక్తి అని చూసి ఉన్నాము. అయితే యేసు ప్రభువే కాదు, ఆయనతో ఉన్నవారు కూడా ఆ విధంగానే విప్లవాత్మకముగా ఉంటారు, జీవిస్తారు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. మరియమ్మ గారు, యోసేపు గారు, యేసు ప్రభు వీరి యొక్క జీవితాలను మనం పరిశీలిస్తే వాస్తవానికి వీరు ముగ్గురు కూడా ఈ లోక ప్రమాణములను బట్టి జీవించలేదు, ఈ లోక సాంప్రదాయాలను బట్టి జీవించలేదు, ఈ లోక విషయాలను బట్టి వారి కుటుంబాన్ని తీర్చిదిద్దుకోలేదు. వారు ప్రత్యేకమైన వ్యక్తులుగా మనకి కనపడుతూ ఉన్నారు. మొట్టమొదటి మనము
గమనించవలసినటువంటి విషయము, కుటుంబాన్ని మనం ఎంచుకోలేదు. మనం ఎవరం కూడా ఇక్కడ పుట్టాలి, అక్కడ పుట్టాలి, ఈ తల్లిదండ్రులకు పుట్టాలి అని మనం ఎవరం కూడా ఆలోచించలేదు. మనకెవరికి ఆ ఛాన్స్ లేదు. కుటుంబం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరము. ఆ దేవుడే నిర్ణయించారు మనము ఎక్కడ, ఏ కుటుంబంలో, ఏ తల్లిదండ్రులకు జన్మించాలన్నది దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటిది. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉండాలి. ఈ విధంగా మన కుటుంబము మనకు దేవుడిచ్చిన వరము. అలాగే మనము మన కుటుంబానికి ఇవ్వబడినటువంటి దేవుని వరంగా మనము గుర్తించాలి, గ్రహించాలి. ఇక రెండవది మనం గమనిస్తే, కుటుంబంలో మన జీవితము, మన ప్రేమ ప్రారంభమై ఈ కుటుంబంలోనే ప్రేమను పొందుతూ, ప్రేమిస్తూ, ఆ ప్రేమ చివరి వరకు కూడా ఉండి చివరకు పరిపక్వత చెందుతుంది జాగ్రత్తగా ఉంటే. ఇది మనము గమనించవలసినటువంటి ఒక విషయము. ఇక మన పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినటువంటి ఒక మాట, కుటుంబంలో 3 పదాలు ఉండాలట. ఇది పాపు గారి కాపీ. పాపు గారు చెప్పిన మాటలు, నా మాటలు కాదు, పాపు గారు చెప్పినటువంటి మాటలు. కుటుంబంలో 3 ఉండాలట. 3 మాటలు అప్పుడప్పుడు వీలైనంత వరకు ఉండాలట. ఒకటి, ప్లీజ్, ప్లీజ్, దయచేసి. మనకి సాధారణంగా మన ఇండియాలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో మనం ఎన్ని కూడా మనము వి టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనము ఇది మన హక్కు, మన అర్హత మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి ఎవరినైనా సరే మనం ఏదైనా సహాయం కోరినప్పుడు, అడుక్కున్నప్పుడు మనము ప్లీజ్, దయచేసి ఇది నాకివ్వు, దయచేసి అది నాకివ్వు. మన కుటుంబ సభ్యులు ఇంటిమసీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటూ ఉంటారు. అంటే మనం ఎంతగా ఇంట్లో కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి కొన్నిసార్లు ఈ గౌరవ మర్యాదలు కొంచెం లోపిస్తూ ఉంటాయి. కాబట్టి పాపు గారు ఏమన్నారంటే, ఏదైనా సరే తల్లిదండ్రులైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా ఇంట్లో మనం ఎవరిని అడుక్కుంటూ ఉన్నప్పుడు మనము ఇదిగో ప్లీజ్, తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని ప్లీజ్ ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని అడగాలని అంటారు. ఇక రెండవది థ్యాంక్ యూ. ఈ థ్యాంక్స్ అనే మాట కూడా తరచుగా మన కుటుంబాల్లో ఉండాలట. ఎందుకంటే ఒకరికొకరు మనం చేసింది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే తప్పకుండా మనము కృతజ్ఞులమై ఉండాలి. మనము కృతజ్ఞత తెలపాలి. తెలుగులో లేని పదం అదే అంటూ ఉంటారు. కానీ కృతజ్ఞత, ఎవరైనా సరే కుటుంబంలో తండ్రి, తల్లి, పిల్లలు కానీ ఎవరైనా సరే ఏదైనా చేసినప్పుడు మనము తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలంటారట. ఇక మూడవది సారీ. ఐఎమ్ సారీ. చాలా కష్టమైన పదం, చాలా కష్టమైన పదం. మన తప్పును మనము అంగీకరించడం అంత సులభం కాదు. డిక్షనరీలో నాకు నచ్చని పదము
కానీ ఇది ఎన్నో సమస్యలని, ఎన్నో అనుమానాలను, అవమానాలను, బాధలను, కష్టాలను దేనినైనా మాపగలిగినటువంటి ఒక పదము నోటి మాట ద్వారా కాదు. నిజంగా మనము సారీ అని చెప్పినప్పుడు అక్కడ ప్రశాంత వాతావరణము, శాంతికరమైనటువంటి వాతావరణము అవి లభిస్తాయని, ఉంటాయని మనందరికీ తెలుసు. ఎప్పుడో కొన్నిసార్లు కొంత క్షమించలేని గుణాలు ఉండవచ్చు, క్షమించలేని తనం ఉండవచ్చు. ఎప్పుడో కొన్ని మరీ ఇదైనప్పుడు మాత్రమే ఆ పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే సారీ అనే పదము చాలా చాలా సంబంధాలను మెరుగుపరిచే విధంగా ఉంటుంది. తెగిపోయిన బంధాలను కూడా కలిపే విధంగా ఉంటుందనే విషయము ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. కుటుంబము అభివృద్ధి చెందాలి అంటే మరి మీ అందరూ కూడా తప్పకుండా మీ కుటుంబం యొక్క ఆర్థికపరమైన, విద్యాపరంగా, ఈ లోక సంబంధంగా మీరు మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారంటంలో సందేహము లేదు. ఎక్కడోకొకడు కొంతమంది ఉండవచ్చు, వ్యసనాలకు బానిసై ఈ కుటుంబాలను నాశనం చేసేవారు కొంతమంది ఉండవచ్చు. కానీ జనరల్గా ఎక్కువగా అందరూ కూడా కుటుంబాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారనే మనం చెప్పుకోవచ్చు. అందుకు మనము అందరినీ కూడా అభినందించాలి, ప్రోత్సహించాలి. అయితే ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ తిరుకుటుంబం యొక్క పండుగను, యేసు మరియా జోజేపుల యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నప్పుడు మరొకసారి కొన్ని విషయాలను మనం పరిశీలించాలి. మరి ఇవన్నీ చాలా పెద్ద టాపిక్, అది చూద్దాం. ఇలా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి వారు జోజప్ప గారు. ఎన్నో విషయాలు మీరు అందరూ విని ఉన్నారు. అయితే జోజప్ప గారు కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వారని మనం గుర్తించవచ్చు. ఏంటి విప్లవం 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 అంటున్నారని అనుకోవచ్చు. ఏమిటి విప్లవం అంటే, ఇదిగో ఒక కుటుంబ శ్రేయస్సు కొరకు కానీ, ఒక సమాజ శ్రేయస్సు కొరకు కానీ, ఒక సంస్థ శ్రేయస్సు కొరకు కానీ విభిన్నమైనటువంటి రీతిలో అభివృద్ధి కొరకు చేసే కొత్త ప్రయత్నాలే, విభిన్నమైనటువంటి ప్రయత్నాలే విప్లవం. అంతకు మించేమి లేదు. అంటే ఈ కుటుంబం కానీ, సంస్థ కానీ, సమాజము కానీ, ఒక వ్యవస్థ కానీ సరిగా లేనప్పుడు దానికి అభివృద్ధి చేయటానికి, ఇంకా బాగా అభివృద్ధి చేయటానికి తీసుకునే విభిన్నమైనటువంటి నిర్ణయాలే. మనం చాలా అలాంటివి చూస్తూ ఉంటాం. ఈరోజు జోజప్ప గారు, ఆనాడు జోజప్ప గారు ఎప్పుడైతే మరియ తల్లి తన ప్రమేయం లేకుండా గర్భవతి అయిందని ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి, ఆయన తీసుకున్నటువంటి, లేక ఆయన ఆలోచన ఒక విప్లవాత్మకమైనదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆనాటి ఆచారం ప్రకారం, ఆనాటి చట్టం ప్రకారం, ఆనాటి తనకున్నటువంటి అర్హత, తనకున్నటువంటి చట్టము, తనకున్నటువంటి రైట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ఆ తల్లిని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఇది గొప్ప భావము, ఇది గొప్ప విషయము. ఇది ఆనాడు ఏ మానవుడు అనగా ఏ పురుషుడు కూడా చేయనటువంటి పని. జోజప్ప గారి స్థానంలో
ఏ పురుషుడు ఉన్నా తప్పకుండా ఆమెను పబ్లిక్ చేసి, ఇదిగో నా ప్రమేయం వల్ల కాకుండా ఈమె గర్భవతి అయిందని అందరికీ చెప్పి ఆమెను చట్టపరంగా శిక్షించవచ్చు. అప్పుడు ఆయనకి మరలా ఇంకా వేరే వివాహం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన చట్టపరంగా విడాకులు తీసుకోకపోతే ఆయనకు మరలా వివాహం చేసుకునే అవకాశం లేదు. కానీ ఆయన ఆలోచన చూడండి. ఒక విధంగా మనం చెప్పాలంటే ప్రభువుతో, తండ్రి దేవునితో, కుమారునితో సంబంధం ఉన్నవారు తప్పకుండా ఇలాంటి భావాలు కలిగి ఉంటారు. చూడండి ఆయన యొక్క గొప్ప. ఆనాటి సాంప్రదాయాల ప్రకారం కానీ, ఆచారాల ప్రకారం కానీ, చట్టం ప్రకారం కానీ, దేని ప్రకారం కూడా ఆయన వెళ్ళాలనుకోలేదు. ఆయనకు అర్హత ఉంది, ఆయనకి హక్కు ఉంది. కానీ అవన్నీ కోల్పోయి ఆ తల్లిని అగౌరవపరచడానికి ఇష్టం లేక బహుశా ఆయన ఆమెనంతగా ప్రేమించారేమో. అందువలన ఆయనకు ఆమెను ఏమాత్రము కించపరచడానికి, అవమానించడానికి, ఆమె జీవితాన్ని బహిరంగపరచడానికి ఇష్టపడలేదు. ఈనాడు మరి పురుషులు ఏ విధంగా ఉంటున్నారో ఒకసారి ఆలోచించుకోవచ్చు. అదే పరిస్థితిలో ఈనాడు ఏ పురుషుడైనా ఉన్నట్లయితే, నీవే ఉన్నట్లయితే ఏం చేస్తావో ఒకసారి ఆలోచించుకోవాలి. నాకు తెలిసి ఎవరు కూడా తన ప్రమేయం లేకుండా లేక ఏమైనా తప్పు చేస్తే ఏ మగాడు క్షమించడు, అంగీకరించడు. కానీ నాకు తెలియదు, నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు, కానీ నా జీవితంలో ఇద్దరు కనపడ్డారు. భార్య వెళ్ళిపోయింది, కానీ నువ్వు వెళ్ళిపోయినా సరే అవన్నీ మర్చిపోతాను, నువ్వు రా, మనం కలిసి ఉందాం, మనం గుడి పెళ్లి చేసుకున్నాం, చక్కగా ఉంటామని ఎంత బ్రతిలాడినా తిరిగి రాలేదు ఆమె. ఇంకొక వ్యక్తి తన భార్య తప్పు చేస్తుందని తెలిసినా స్వీకరించి, ఇదిగో ఇక మానుకో, చక్కగా జీవిద్దాం అని అన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు నాకు ఒకప్పుడు తారసపడ్డారు. ఇలాంటి వారు బహుశా చాలా అరుదుగా ఉండవచ్చు. కాబట్టి మగాళ్ళు అనుకుంటారు, మగాడు తప్పు చేసి భార్యకి దొరికిపోతే నా ఇష్టం, ఇలాగ మాట్లాడేవన్నీ మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువ చెప్పక్కర్లేదు దాని గురించి. సో మగాడికైతే రైట్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి రైట్స్ లేవు అనుకుంటారు. కానీ ఎవరైనా ఒకటే. ఆనాడు ఆ జోజప్ప గారి స్థానంలో ఈరోజు మనలో ఏ పురుషుడు కానీ ఏ స్త్రీ కానీ ఉంటే ఏం చేసేవాళ్ళము? చాలాసార్లు మనం చూస్తున్నాం, మన ఇంటి గుట్టు మనమే బయట పెట్టుకొని, మన కుటుంబాన్ని మనమే నవ్వుల పాలు చేసుకొని, మన కుటుంబాన్ని మనమే అవమానపరుచుకొని, అందరి ముందు చులకనైనటువంటి సందర్భాలు చాలా మనకి కనపడుతూ ఉంటాయి. కానీ ఈరోజు జోజప్ప గారికి ఆలోచన, ఆ విప్లవాత్మకమైనటువంటి ఆలోచన మనం గ్రహించాలి. ఇక రెండవది తల్లి మరియమ్మ. ఆమె కూడా విప్లవాత్మకమైనదే. ఆమె కూడా మనం చూడండి, పురుషుని ఎరగకుండా గర్భము ధరించటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ ఆ తల్లి దానికి అంగీకరించింది, ఒప్పుకున్నది. ఇదిగో నేను ప్రభు దాస్యురాలనని ఆ తల్లి అంగీకరించింది. తర్వాత పర్యవసానములు, ఫలితాలు ఏమైనా ఆమె ఆలోచించలేదు. కారణం ఆమె దేవుని అంతగా నమ్మింది కాబట్టి ఆమెకు ఆ ధైర్యం వచ్చిందేమో మనకు తెలియదు. బహుశా అదే అయి ఉండొచ్చు. ఆయనే చూసుకుంటాడనేటటువంటి ఒక నమ్మకము ఆ తల్లిలో ఉన్నట్టుగా ఉంది. అందుకే భయపడకుండా, ఇదిగో
నేను ప్రభు దాసురాలనని ఆ తల్లి ఒక విప్లవాత్మకమైనటువంటి మాట చెప్పగలిగింది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు తల్లి వలె మనం కూడా మనకు కలుగుతున్నటువంటి అనేకమైన విషయాలలో మనం ఏ విధంగా ఉంటున్నామో లోకం ఆలోచించినట్లు కాదు, ఇతరులు ఆలోచించినట్లు కాదు, క్రైస్తవులుగా కథోలికులుగా మనం ఏమి ఆలోచించాలో అది. ఎందుకంటే మన క్రైస్తవ్యము, మన కథోలికత్వము ఒక విప్లవాత్మకమైనటువంటిది, లోకము లాంటిది కాదు. కనుక మనము ఊరి సహాయం చేసే వాళ్ళు ఎక్కడున్నారు? మీకు లోపలేటి పని, మీకు లోపలేటి పని, మీకు ప్రసంగం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, మీకు లోపలేటి పని కానివ్వండి. ఆ మరే తల్లి గీతం కూడా మనం చూస్తే ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా తల్లి యొక్క ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన, అదిగో తాను దేవునికి కుమారునిగా ఎన్నిక చేయబడి గొప్ప భాగ్యము గొప్ప పదవి వచ్చినప్పటికీ తాను తగ్గించుకొని అదిగో ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళటం కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన కాదు. ఏదో చిన్న పదవి దొరికితే కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయంట అంటారు మనోళ్ళు. ఆయన అలాంటి పరిస్థితి ఆ తల్లిలో లేదు. ఆ తల్లి భావము, ఆ తల్లి ఆలోచన మనకు ఆదర్శం కావాలి. అక్కడ ఆమె పాడినటువంటి స్తుతి గీతము కూడా చాలా విప్లవాత్మకమైనటువంటి ఆ స్తుతి గీతము. ఇక యేసు ప్రభు గురించి మనం చెప్పనవసరం లేదు. ఆల్రెడీ ఆయన యొక్క పుట్టుకే, ఆయన ఈ లోకంలో జన్మించడమే అందరూ అనుకున్నట్టుగా గొప్పగా రాజుగా లేక పదవులతోటి లేక మరొక రాజ కుటుంబంలో కానీ జమీందారు కుటుంబంలో కానీ కాక తనది కానటువంటి ఒక పశువుల శాలలో ఆయన జన్మించడమే గొప్ప విప్లవాత్మకమైనటువంటి భావము. ఈరోజు మనకు ఆడంబరాలు కావాలి, మనకి ఎక్కువ ఆడంబరాలు కావాలి. ఎంత ఆడంబరం చేస్తే అంత గొప్ప పండుగ మనం చేసుకున్నట్టుగా భావించుకుంటాం. ఇది జరుగుతున్నటువంటి విషయము. ఇవాళ వివాహానికి కొన్నిసార్లు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకుంటున్నారు. అప్పుడు మనం ఘనంగా చెప్పుకుంటాం, ఓ ఎంత ఘనంగా చేశారని. ఇది కానీ ప్రభు యొక్క మార్గము నిరాడంబరమైనటువంటి మార్గము, నిరాడంబరత. యాక్చువల్గా పండుగ రోజు ఆ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ ప్రభు యొక్క నిరాడంబరత జనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మహా ఆర్భాటముతోటి వైభోగముతోటి రాలేదు ఆయన. ఈరోజు కూడా మనం చూస్తే ఆయన అందరి పిల్లల వలె లేరు. 12 ఏళ్ల ప్రాయము. ఈరోజు మన 12 ఏళ్ల ప్రాయము కలిగినటువంటి మన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారో మీరే తెలుసుకోవచ్చు. 12 దాటిన తర్వాత ఏ విధంగా ఉంటున్నారో మీరే గమనించుకోవచ్చు. కానీ ఆయన చూడండి ఏం చేస్తున్నాడో. కూర్చొని ఆ యెరూషలేములో ఉండిపోయి, తల్లిదండ్రులను విడిచిపెట్టి యెరూషలేములో ఉండిపోయి ఏం చేస్తున్నాడు? అదిగో పండితుల మధ్య కూర్చొని వారితో ప్రశ్నిస్తూ వారి నుండి తెలుసుకుంటూ, ఆయన ప్రశ్నలు వారు తెలుసుకోవటానికే, వారి నుండి పండితుల నుండి తెలుసుకుంటూ ఉన్నారు. కానీ అప్పటికే ఆయన మంచి జ్ఞానము వివేకము సంపాదించుకున్న వారే. బహుశా యేసు ప్రభు చాలా తెలియగలవాడై ఉండొచ్చును. దేవునిగా కాదు, మళ్ళీ అక్కడ మనం తప్పు చేస్తాం.
దేవుడుగా ఆయన జ్ఞానవంతుడు, దేవుడుగా ఆయన వివేకవంతుడు, దేవుడిగా ఆయన శక్తివంతుడు అని అనుకుంటే మనం తప్పు. 100% మానవుడిగా వచ్చిన ఆయన ఏం చేస్తున్నారు? జ్ఞానము సంపాదించుకుంటున్నారు. ఏ జ్ఞానము? దైవ జ్ఞానము, ధర్మశాస్త్ర జ్ఞానము ఆయన సంపాదించుకుంటున్నాడు. కాబట్టి వారంతా కూడా ఆయన వివేకానికి, ఆయన జ్ఞానానికి వారు ఆశ్చర్యపోయారట, విస్మయం అందారు. ఈరోజు మన పిల్లల యొక్క జ్ఞానము దైవ జ్ఞానం. మనము మన పిల్లలు చదువుతూ ఉంటే మరి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పేరు పొందినటువంటి నారాయణో, చైతన్యం ఏదో ఏమి అక్కడ ఇహలోకమైన జ్ఞానాన్ని కంప్యూటర్ కంటే ఎక్కువగా ఈరోజు చిన్న పిల్లవాడు, ఇంకా తెలియని వాడు కూడా సెల్ ఫోన్ ఎలాగ ఉపయోగిస్తున్నారో మీ అందరికీ ఎరుకే, మీ కుటుంబాల్లో. అది లేకపోతే తిండి కూడా తినడు. అవన్నీ మీరు నేర్పిస్తున్నటువంటి మంచి అలవాట్లు, దాని ఫలితం తర్వాత కనపడుతుంటుంది. ఓకే, ఈరోజు 70 సంవత్సరాలైనా సరే ఒక సెల్ ఫోన్ ఇస్తే దాన్ని ఏ విధంగా సరిగా వినియోగించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. కానీ 7 సంవత్సరాల పిల్లవాడైనా సరే ఈ జ్ఞానంలో పండిపోతున్నాడు. సెల్ ఫోను ఇంకా అలాగే మిగతాయి కంప్యూటర్ కావచ్చు. ఇహలో జ్ఞానంలో అభివృద్ధి చెందటంలో తప్పు లేదు. కానీ ఆత్మీయ జ్ఞానం, దైవ జ్ఞానం ఏ పాటిది? మన పిల్లలది. దైవ జ్ఞానం ఏ పాటిది? ఈరోజు ప్రభునందు ప్రియులారా, మరి యేసు ప్రభుని మనం తిరుగుటమాన్ని స్మరించుకున్నప్పుడు మరొకసారి 12 ఏళ్ల ప్రాయానికే యేసు జ్ఞానమందును ఆయన ప్రాయమందును అభివృద్ధి చెందటమే కాకుండా ఆయన జ్ఞానానికి, వివేకానికి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మన బిడ్డలకు ఈ వివేకము లోకపు తెలివి కాదు, లోకపు జ్ఞానము కాదు, అది అవసరమే. కానీ దాన్ని మించినటువంటిది మన కుటుంబాలు చక్కగా ఉండాలి అంటే, దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే మన బిడ్డలు దైవ జ్ఞానములో కూడా అభివృద్ధి చెందాలి. అదే యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి విషయము. బై ఒక మాట, ఇది దీనికి సంబంధించింది కాదు కానీ ఒక మాట అంటాను నేను. ఏంటంటే 12 సంవత్సరాలకే ఆయనకు చాలా జ్ఞానం వచ్చిందట, చాలా వివేకం వచ్చింది. మరి ఎందుకు అప్పుడే ప్రసంగించడం, దేవుని రాజ్యం ప్రకటించడం ఎందుకు ఆయన ప్రారంభించలేదని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అప్పటికే ఆయన జ్ఞానం చాలా ఉందట. మన వాళ్ళు 2 ముక్కలు వేసుకొని మిడిమిడి జ్ఞానంతో బయలుదేరుతుంటారు. కొంతమంది బోధించడానికి బయలుదేరుతారు మిడిమిడి జ్ఞానంతో. కానీ యేసు ప్రభు పరిపక్వమైన దాకా, 30 సంవత్సరాల దాకా పరిపక్వమైన దాకా ఆయన తన దైవరాజ్య సువార్త ప్రకటన ప్రారంభించలేదు. అది సైడ్ పాయింట్, పక్కన కుదిరేయండి. ఇప్పుడు ఆయన మన బిడ్డలు ప్రభు జ్ఞానమందును ప్రాయమందును వృద్ధి చెందుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది మరి మన బిడ్డలు మనం ఏ విధంగా తీర్చిదిద్దుతున్నామో మీరు ఆలోచించుకోవచ్చు. ఇంకా ఒక్క మాట, అన్న కొడుకు పుట్టాడు. పుట్టగా లేక గొడ్రాలంటుంటే పుట్టారు. మరి ఈ సమయంలో అంటే ఏదో మేము చెప్పుకోవడం తప్ప దానివల్ల ప్రయోజనం లేదు, కానీ అయినా చెప్పక తప్పదు. ఏమిటది? మన బిడ్డలు ఉన్నారు సరే, కొంతమంది ఒక్కళ్ళనే కంటున్నారు, అది పక్కనెట్టేయండి. కానీ 2-3 ఉన్నవారు కూడా ఈరోజు మనము మన బిడ్డలను దేవుని సేవకు పంపిస్తాము అనే ఆలోచన రాకపోవడం అనేది చాలా విచిత్రకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు
చాలా భక్తిగా ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు. మరి భక్తిలోని ఒక భావం ఏమిటంటే దేవునికి అర్పణ. భక్తిలోని ఒక భావము, ఒక అంశం ఏమిటంటే దేవునికి అర్పణ చేయాలి. ఏం అర్పణ చేయాలి? ఏదో 4 రూపాయల, ఏదో కొన్ని వస్తువుల. ఈరోజు ఒక్కరున్న వాళ్ళని నేను సమర్పించమని నేను అడగను, కానీ కనీసం 2-3 ఉన్నవారైనా, 2 ఆడపిల్లలు ఉన్నవారైనా, 2 మగపిల్లలు ఉన్నవారైనా ఈరోజు ఎంతవరకు మనకి ఈ ఆలోచన వస్తుంది? ముందు ఎవరికి రావాలంటే తల్లిదండ్రులకు రావాలి. అదిగో అన్న తనకు లేక లేక ఎన్నో అవమానాల తర్వాత పొందినటువంటి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని సేవకు అర్పిస్తూ ఉంది. ఆ బిడ్డ, ఆ సామ్యూయేలు మహాప్రవక్త అయిపోయాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఒక మాట అంటున్నాను, మీరు బాధపడినా ప్రయోజనం లేదు. కానీ ఈరోజు గురువులను విమర్శించడానికి చాలామంది ఉన్నారు. కానీ మీ బిడ్డలను గురువులు చేయటానికి, అమ్మగారులు చేయటానికి మీ బిడ్డని ఒక మంచి గురువుగా తయారు చెయ్యి, తప్పేముంది? ఓకే, వాళ్ళు చెడ్డ గురువులు. మన జోజిబాబు ఫాదర్ గారు ఒక మాట అంటుండేవారట, అయ్యా మీరు మాకంటే మంచి గురువులు కావాలి అని. బహుశా వెనక ఒక భావం ఉండొచ్చు, విమర్శించినప్పుడేమో తెలియదు, కానీ ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఒక మాట అంటుండేవాళ్ళు, మీరు మాకంటే మంచి గురువులుగా తయారు కాండి అని పిల్లలకు చెప్తుండేవారట. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మొదటి ప్రార్థనలో మనం చదువుకున్నాం, నైతిక విలువలను, దైవ జ్ఞానమును అభివృద్ధి చెందించుకునే విధంగా మన ఏ విధంగా ఈ లోకంగా తప్పకుండా మన అందరం కూడా చాలా మంచి స్థితిలోనే ఈ లోక సంబంధంగా ఉన్నారు. చాలా సంతోషం, మంచిది. ఏ లోక సంబంధంగా అభివృద్ధి చెందటం దేవుని చిత్తము కూడా, దేవుడు కూడా అనుగ్రహిస్తేనే మనం ఆ విధంగా అభివృద్ధి చెందగలుగుతున్నాం. కానీ మన బిడ్డలు, మనము ఆధ్యాత్మికంగా ఎంతవరకు ఆ తిరుకుటుంబం వలె విలువలు కలిగి, నైతిక విలువలు కలిగి, ఆధ్యాత్మిక విలువలు కలిగి మనం జీవిస్తున్నామో ఒకసారి మనం ఆలోచించుకొని మన కుటుంబాలను దేవుడు దీవించమని ప్రార్థించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారికను చనిపోయిన వారికను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మరొక్క మాట ఏమనుకోకండి, క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు ఎంత విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు, పనులు కలిగి ఉంటారో ఆదిమ సంఘం ఏం చేశారు? అన్నీ అమ్మి అందరూ ఒక చోట చేర్చి అందరూ ఒక ఉమ్మడిగా జీవించారట. ఇది ఎంత విప్లవాత్మకమో ఒక్కసారి ఆలోచించవచ్చు. దేవదేవుడు మనకు అనుగ్రహించిన మన కుటుంబాలను బట్టి మనము దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఆ కుటుంబంలో మనం పొందుతున్నటువంటి ప్రేమ, సహాయము, సహకారము అన్నీ మనం గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతా భావముతో ఇంకా మనకు, మన కుటుంబాలకు,
మన చుట్టూ ఉన్న కుటుంబాలకు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువ, దేవా, మాకు దయచేసిన సకల మేలులకు గాను నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాము ప్రభువ. మా కుటుంబాలలో శాంతి సమాధానములు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువ. ఐక్యతతో నీ ఎడల భయభక్తులు కలిగి జీవించేలాగున బిడ్డలకు జ్ఞానమునందును ప్రాయమునందును అభివృద్ధి చెందుతూ నీ ఎడల భయభక్తులు కలిగి నాయన నీ ఆత్మ నింపుదల దయచేసి నాయన నీ చేయి పట్టి నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల మా తండ్రి, మీ పిలుపుని అందుకొని మీ ద్రాక్ష తోటలో పనిచేయుచున్న మా ఫ్రాన్సిస్ పాప గారి కొరకు పీఠాధిపతులు, కార్డినలు, గురువులు, కన్యశ్రీలు, మఠవాసులందరినీ మీకు సమర్పిస్తున్నాను తండ్రి. వారందరికీ కావలసిన శారీరక ఆత్మీయ ఆయుర ఆరోగ్యములు మీ చిత్తమే దండిగా మెండుగా ప్రసాదించండి. ఆధ్యాత్మిక శక్తిని, ఆత్మీయ బలాన్ని, మీ సువార్త సేవలో అంచెలంచెలిగిన శక్తిని వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి సంపూర్ణుడా ప్రభువా, ఈరోజు మేము ఆలకించినటువంటి వాక్యాన్ని మా మనసులో పదిలపరుచుకొని తండ్రి అన్నిటికీ మూలము కుటుంబమే అని గుర్తెరిగి ప్రభువా, కుటుంబంలో ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానము ప్రభువా, ఒకరికొకరు అడ్జస్ట్ అయి ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల మా తండ్రి, ప్రతిదినము కుటుంబ సమేతంగా మేము అందరం ప్రార్థించే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ద్రాక్షవల్లి తీగ వలె మేము నీళ్ళు అధికంగా ఫలించే విధముగా మా కుటుంబాలను శాంతి సమాధానం నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి సంపూర్ణుడా ప్రభువా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభువా తమ యొక్క బాధ్యతను గుర్తెరిగి సక్రమంగా తమ బాధ్యతను నెరవేర్తీస్తూ ప్రభువా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ తగ్గింపు స్వభావము కలిగి ప్రేమ అనే తత్వంతో ముందుకు నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. శాంతి సమాధానం నిలమైన మా కన్న తండ్రి, ప్రపంచ దేశాలను, మా భారతదేశ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను మీ పాదాజత పెడుతున్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్కరిలో కూడా పగ, ఈర్ష్య, ద్వేషము, అసూయ నుండి విడుదలిచ్చి ప్రతి దేశంలో కూడా శాంతి సమాధానంతో నిస్వార్థంతో దేశం తనకి సేవ చేసే శక్తిని వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. మా సంఘాన్ని, మా సంఘ కాపురులను మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభా మీకు సమర్పిస్తూ తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమతోనూ ఐక్యతతోనూ నీ యొక్క ప్రేమలో అభివృద్ధిలోనూ తండ్రి కలిసికట్టుగా మా ఆత్మలను మేము రక్షించుకునే కృపను మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, దయగల దేవ, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కుమారుడి లోకములో మా మానవ కుటుంబంలో జన్మించుటకు చిత్తగించి ఉన్నారు. ఆ విధంగా మా కుటుంబాలను ఆయన పవిత్రపరుస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, వ్యసనాలతోనూ అనుమానాలతోనూ అపార్థాలతోనూ శిథిలమవుతున్నటువంటి కుటుంబాలను దీవించండి తండ్రి. ఆ కుటుంబాలను ఆ యొక్క వ్యసనాల నుంచి తగ్గించి కుటుంబాలను, అలాంటి కుటుంబాలను దీవించమని ప్రార్థించుకొనుచున్నాము. అలాగే ప్రభువా, ఏ కుటుంబాలైతే శిథిలావస్థలో ఉన్నాయో, అనుమానాల చేతను అపార్థాల చేతను విడాకుల వరకు వెళుతున్నాయో,
అలాంటి కుటుంబాలను దీవించి వారు ఆ ఆలోచనలను జోజప్ప గారి వలె విరమించుకొని కలిసికట్టుగా ఐకమత్యముగా జీవించినట్లుగా ఆ కుటుంబాలను దీవించండి తండ్రి. అలాగే ఇంకా ఏ కుటుంబాలు కొంచెం దారిద్ర్యంతో ఉన్నాయో అలాంటి కుటుంబాలను దీవించి వారికి కావలసినటువంటి వనరులు దయచేయమని వేడుకొనుచున్నాము. ప్రభువా, ఇంకా ఏ కుటుంబాల్లో సరైనటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నారో వారిని కూడా దీవించి తమ వ్యసనాలు మానుకొని చెడు మార్గాలు వదులుకొని యందు జీవించుటకు వారికి సహాయమును దయచేయండి తండ్రి. దేవా, బిడ్డలు లేని వారికి నీ చిత్తమైనట్లయితే సంతాన వరమును దయచేసి వారిని సంతోషపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏ తల్లిదండ్రులైతే బిడ్డల వలన కలత చెందుతున్నారో అలాంటి వారిని దీవించి ఆ బిడ్డలను సరిదిద్దండి తండ్రి. దేవా, మా బిడ్డలందరూ కూడా జ్ఞానమందును ప్రాయమందును అభివృద్ధి చెందులాగన సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ సమయంలో మరొకసారి మరియమ్మ గారు, యోసేపు గారు తమ బిడ్డను మీకు సమర్పించినట్లుగా ఈ కుటుంబంలో నుండి మీ అర్పణకు, మీ సేవకు తమ బిడ్డలను అర్పించాలనేటటువంటి ఆలోచనలు కుటుంబంలోని తల్లిదండ్రులకు దయచేయమని, ఇంకను వీరందరిని దీవించి కాచి కాపాడి అన్ని విధాల మమ్మల్ని ఆదరించమని మీ కుమారుడును మా ప్రభు అయిన యేసు దివ్యనామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక సంప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక శ్రీకర శుభకర హితకర ప్రియకర శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక శ్రమలలో నా బాధలలో తల్లిదండ్రిగా బ్రోచినావు, శ్రమలలో నా బాధలలో తల్లిదండ్రిగా బ్రోచినావు, జీవితపు ప్రతి మలుపులో స్నేహితునిలా నిలిచినావు, జీవితపు ప్రతి మలుపులో స్నేహితునిలా నిలిచినావు, అందుకే కృతజ్ఞతార్చన, అందుకే కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక సంప్రీతితో
గైకొనుము దేవా దేవా నా ఈ ప్రేమ కానుక శ్రీకర శుభకర హితకర ప్రియకర శ్రీకర శుభకర హితకర ప్రియకర ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా దేవా నా ఈ ప్రేమ కానుక మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ మా ప్రభువా, మేమర్పించి సమాధాన బలిదానములు దయతో స్వీకరింపుడు. దేవుని కన్యమాత యొక్కయు పునీత యోసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా కుటుంబములను మీ ప్రేమలోను శాంతిలోను స్థిరపరచుకొందుముగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు మీరు క్రీస్తునందు ప్రత్యక్షమునర్చిన మీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నారు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని ఆయనను ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా మీ కుమారుడిగా ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును సృష్టిని అంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యములకు మరలా ఆహ్వానించుటకును ఆయన వచ్చెను. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 మహోన్నతుడు, హోసానా 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 మహోన్నతుడు. దేవని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసానా ప్రభునకే కీర్తి 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 రాజుకే. కీర్తి 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 రాజుకే. దేవని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. ప్రభావము రాజుకే. హోసానా 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 మహోన్నతుడు, హోసానా 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 మహోన్నతుడు.
పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఈలయన మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినటులా దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధనులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చదిరి ఉన్న మీ బిడ్డలందరినీ
కనికరించి తిరిగి మీతో ఐక్యపరుచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. దేవదేవుడు మన కుటుంబాలన్నిటినీ తిరు కుటుంబంలాగా తీర్చిదిద్దాలని ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. సమాధానకర్తైన దివ్యబాలయేసు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థతనందును. రారే రారే దైవ జనమ రయముగా,
కన్యమరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడిరారే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమారయముగా కన్యమరియ తనయుని ప్రేమ విందుకు. మంచి మనసుతో స్వీకరించగా పరుగిడిరారే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. శోకపు లోకములో మనకు తోడై ఉండగా, చీకటి లోకములో మనకు వెలుగును చూపగా. శోకపు లోకములో మనకు తోడై ఉండగా, చీకటి లోకములో మనకు వెలుగును చూపగా. ప్రేమను పంచి మమతను పంచే ఆత్మీయ విందు, ఆకలి దప్పికలను తీర్చే శాశ్వతమైన నీ విందు. ప్రేమను పంచి మమతను పెంచే ఆత్మీయ విందు, ఆకలి దప్పికలను తీర్చే శాశ్వతమైన నీ విందు, శాశ్వతమైన నీ విందు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమారయముగా కన్యమరియ తనయుని ప్రేమ విందుకు. మంచి మనసుతో స్వీకరించగా పరుగిడిరారే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడూ దేవుని చిత్తం పెరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడూ దేవుని చిత్తం మెరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నాము. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నాము.
పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా మా కుటుంబాన్ని నడిపించుమా యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా ఎల్లప్పుడూ దేవుని చిత్తం పెరిగి అనుగ్రహం కురిపించుమా అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తిగా మేము స్మరించెదము. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. ఎల్లప్పుడు నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా. మాకై ప్రార్థన చేయుమమ్మా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా ఎల్లప్పుడూ దేవుని చిత్తం పెరిగి అనుగ్రహం కురిపించుమా అనుగ్రహం కురిపించుమా అనుగ్రహం కురిపించుమా. జ్ఞానాపురం రక్షణగిరి పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేయటానికి రక్షణగిరి పండుగను నేత్రాసన పండుగగా కొనియాడాలని పెద్దలు నిర్ణయించారు. ఒక్కొక్క విచారణ ఒక్కొక్క రోజు చేపట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి జనవరి మొదటి శుక్రవారము 3వ తారీఖు అనుకుంటాను. మొదటి శుక్రవారము మహారాణితో స్టార్ట్ చేయాలని వాళ్ళు ఆలోచించారు. కాబట్టి శుక్రవారం అనగా మొదటి శుక్రవారం జనవరి మొదటి శుక్రవారము 3వ తారీఖున జ్ఞానాపురంలో మన మహారాణిపేట విచారణ వారంతా అక్కడ కొనియాడాలని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రోజున అవకాశం ఉన్నవారంతా కూడా ఆ రక్షణగిరి పండుగకు ఆ రక్షణగిరి మొదటి శుక్రవారానికి రావాల్సి ఉంది. 11 గంటలకు ప్రారంభమవుతుంది, 3 గంటలతో ముగుస్తూ ఉంది. ఆ తర్వాత వారు ప్రేమ విందు కూడా పెడతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా మొదటి శుక్రవారం ఉదయం 11 గంటలకు రక్షణగిరి దేవాలయంలో సమావేశమైనట్లయితే అక్కడ ఆరాధన, వాక్యము, పూజ ఉంటాయి. అలాగే రక్షణగిరి పత్రికను కూడా ఈ మధ్య మనం ఎవరు చందా కట్టినట్లేదు. కాబట్టి రక్షణగిరి పత్రికను తీసుకుంటున్న వారందరూ కూడా దయచేసి మీ చందా చెల్లించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకా క్రొత్తగా ఎవరైనా కావాలంటే కూడా పేర్లు ఇచ్చినట్లయితే మరి ఎవరెవరు తీసుకుంటున్నారో నాకు తెలియదు. ఎవరెవరికి కావాలో మీరు చెప్పినట్లయితే బ్రదర్ గారికి పేర్లు ఇస్తే పత్రిక జనవరి నుండి మీకు కూడా అందజేస్తారు. అందులో మార్కు సువార్త గురించి వివరంగా నేను రాస్తూ ఉన్నాను. మార్కు సువార్త గురించి వివరంగా
నేను రాస్తూ ఉన్నాను. చదివి మీ అభిప్రాయాలు కూడా తెలియపరచవచ్చు. ఈరోజు సాయంత్రము వడ్లపూడి విచారణలో తిరుకుటుంబ పండుగ జరుగుతోంది కాబట్టి వీలైన వారు పాల్గొనవచ్చును. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం, జూబిలీ 2020 సంవత్సరాల జూబిలీని మనము జనవరి 2వ తారీఖున ప్రారంభిస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా సాయంత్రం 6 గంటలకు ఇక్కడ తిరుగుటము దగ్గర మనం సమావేశమై అక్కడి నుంచి ప్రదక్షిణగా వస్తాము. మన దేరావు బిషప్ గారు పూజ నిర్వహిస్తారు. అలాగే 31వ తారీఖు ఈ నెల ఆఖరణ ఎల్లుండి మనము ఆరాధన పూజా బలి నెరవేర్చుకుంటాం. 1వ తారీఖున మరే మాత మాతృత్వ పండుగ కాబట్టి ఆ రోజు ఉదయం 7 గంటలకు 9 గంటలకు 2 పూజలు ఉంటాయి. సాయంత్రం యథావిధిగా ఉంటుంది. 2వ తారీఖు యేసు పవిత్ర నామ పండుగ. యేసు ప్రభుకి 8వ దినమున మరి సున్నతి చేసి పేరు పెట్టారు. ఆ పేరు పండుగ 2వ తారీఖు 8వ రోజు ఉంటుంది. అనగా క్రిస్మస్ పండుగ నుండి 8వ తారీఖు 8 రోజులకు. ప్రార్థించుదము. కరుణాపూరితుడైన తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో మీరు సంతృప్తిపరచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శమును పాటించున్నట్లు చేయుడు. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యేసు మరియ యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు మేము పాత్రులమగునట్లు కరుణింపుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. 25 సంవత్సరాల వివాహ జీవితమును ముగించిన వారు పేర్లు ఇవ్వమన్నాను. మరి ఈ సంవత్సరం ఎవరు లేరేమో, ఇవ్వలేదు. ఎవరైనా ఉన్నట్లయినా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. 25 సంవత్సరాల వివాహ జీవితమును పూర్తి చేసుకున్నవారు. థ్యాంక్ యూ. అద్భుత బాలయేసువా, నీ చెంత చేరి ప్రార్థించే అద్భుత బాలయేసువా, నీ చెంత చేరి ప్రార్థించే శరణం 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 బాలయేసువా, నేను నమరుడు ఆలకించగా వేగమ రావయ్యా. శరణం 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 బాలయేసువా, నేను నమరుడు ఆలకించగా వేగమ రావయ్యా. అద్భుత బాలయేసువా, నీ చెంత చేరి ప్రార్థించే ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని, ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని,
కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని నీ సన్నిధి చేరితిమి నీ శరణమునే కోరితిమి నీ సన్నిధి చేరితిమి నీ శరణమునే కోరితిమి శరణం 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 బాలయేసువా దీనుల వరుణం ఆలకించగా వేగము రావయ్యా శరణం 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 బాలయేసువా దీనులను ఆలకించగా వేగము రావయ్యా అద్భుత బాలయేసువా మా మొర వినరావా నీ చెంత చేరి ప్రార్థించే మమ్మి